వజ్రదంతి వజ్రదంతి గుంజి గుండు మెత్తంతి. స్నానానికి వెళ్తున్నావా నాన్న? ఇవిగో కొత్త షాంపూ సోప్, స్నానం చెయ్యి, గుమగుమలాడిపోతావు. కొత్త బట్టలు వేసుకో, మెరిసిపోతావు. ఇవిగో ఖర్చులకు డబ్బులు, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళరా. నాన్న తిరిగి ఇంటికి మాత్రం రావద్దు. అదేంటి నాన్న, మిమిక్రీలో ఏదైనా కొత్తగా చేసి గిన్నిస్ బుక్ లో పేరు తెచ్చుకోవాలని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా నువ్వేంటి కొట్లో మూటలమేమంటావు? ఓహో, గిన్నెలో పేరు రాయాలా? అరే పిచ్చరా కొడక, మన అప్పారావు కొట్టుకెళ్ళు, ఇత్తడి గిన్నె తీసుకో, దాని మీద పేరు రాయించుకో, సరిపోతుంది. అది గిన్నె కాదు నాన్న, గిన్నెస్. ప్రపంచంలో గొప్ప గొప్ప సాధించిన వాళ్ళ పేర్లుండే బుక్, గిన్నిస్ బుక్. రాక్షసి, తప్పించుకున్నాను. హలో ప్రసాద్. హాయ్ కార్తీక్. హాయ్ కార్తీక్. నువ్వా? నువ్వా? నువ్వెలా వచ్చావు? నువ్వెలా వచ్చావు? నేను నిన్ను అడిగాను. నేను నిన్ను అడిగాను. అయ్యో, పొద్దున్నే మొదలు పెట్టిందే. అయ్యో, పొద్దున్నే మొదలు పెట్టిందే. నిన్ను నిన్ను దేవుడా దేవుడో. హాయ్ అంజలి. హాయ్ అంజలి. అంజలి, ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. హాయ్, ఏంటి విచిత్రంగా ఉంది, ఇద్దరు కలిసి ఒకే చోటు కూర్చున్నారు. అంజలి, నువ్వైనా కాస్త అడ్వైజ్ చేయొచ్చు కదా, ఈమెతో ఏగలేక చస్తున్నాను నేను. అది ఏంట్రా, ఇండియా పాకిస్తాన్ రెండు ఒకే బోర్డర్ లోపల ఉన్నాయి అనుకున్నాను. వార్ జరుగుతూనే ఉందా? హే, ఎందుకు ఇతను హింసిస్తున్నావు? కాలేజ్ మొత్తం పిచ్చి పట్టినట్టు నీ వెంట తిరుగుతుంది, నువ్వేమో లవ్ లవ్ అని ఇతని వెంట పడుతున్నావు. నాకు వీడే నచ్చాడు. దేవుడా. అదెందుకో నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. నేనితనికి నచ్చలేదనుకుంటున్నావా? నచ్చాను, కానీ దాస్తున్నాడు. ఏదో ఒక రోజు తనే వచ్చి ఐ లవ్ యూ అంటాడు. అంతవరకు వీణ్ణి వదలను. టార్చర్ చేస్తు. అబ్బా, తప్పించుకున్నాను. బాయ్ అంజలి. బాయ్. తప్పించుకున్నానే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తప్పించుకున్నావా? క్లాస్ లో చూసుకుంటా నేను. క్లాస్ రూమ్ లోనా? అయ్యో, ఏం చేస్తున్నా? వెళ్ళు వెళ్ళు. నిజంగానే ప్యాంట్ చిరిగిపోయింది అనుకుంటున్నాడు. సిగ్గులేదురా నీకు? మర్యాదగా తలుపు చేయండిరా. ఎవరో లేవో లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకున్నావుంట్రా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపు తీ. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా, ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పూజేంటి? మాట్లాడో. మీ తప్పుని మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్.
ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు. ఓ 3 రోజులు మీ రూమ్ లోనే ఉంటాడు. సర్దుకోండి. సారీ, అడ్డమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పాను నేనేమండి సార్, ఇది మీ ఇల్లు మీ ఇష్టం. రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్ గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? 3 రోజులని చెప్పి లోపలికి వచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్ గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. ఆహా, నేను ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా? నా మైక్ లోంచి వచ్చే సౌండ్స్ కి సార్ మీరు రాజా? మన గణేష్ రా. రేయ్, రే నీ గురించేనా మా అవసరం అంటే చెప్పింది? భద్రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాంరా. హైదరాబాద్ ఎప్పుడు వచ్చావురా? ఈ రోజు వచ్చాను. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇంతకీ ఏ పని మీద వచ్చావురా? మా మామయ్యని కలవడానికి వచ్చాను రా. ఏంటి హైదరాబాద్ లో నీకు మామయ్య ఉన్నాడా? అవునరా. కలిసావా? లేదురా, మామయ్య అడ్రస్ ఉన్న కాగితం ఎక్కడో పోయింది. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో తెలియలేదు. ఓ 2 రోజులు ఇక్కడ ఉండి ఏదైనా పని చూసుకుని 4 డబ్బులు సంపాదించుకుని ఊరు వెళ్ళిపోమని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలేట్రా. కొంచెం నెమ్మదిగా తలుపు తీసుకొని రావచ్చు కదా. మీకు అర్జెంట్ గా హీరో కావాలని విన్నాను. ఈ కోర్టు రెంటకు తెచ్చుకునేసరికి లేట్ అయిపోయింది. నేను నడిచి వచ్చే లోపు వేరేవాడన్నా హీరో అయిపోతాడని పరిగెట్టుకుంటూ వచ్చా. అందుకే తలుపులు అని తెలిసా. ఓ ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి నాన్న? నిన్నటి దాకా మిమిక్రీ భాష, ఈ రోజు నుంచి పంచ్ భాష. పంచ భాషనా? అవును సార్, నిన్నటి దాకా మిమిక్రీ చేస్తూ ఛాన్సులు అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి పంచ్ డైలాగులు వేస్తూ ఛాన్సులు అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అందుకే పంచ్ భాషకు అవతారం ఎత్తాను. ఓహో అలాగా. ఏదమ్మా పంచి చెప్పు చూస్తాను. నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తాను. ఆ? ఈ రోజు చెప్పిందే ఎప్పటికీ చెప్తుంటాను. ఆ రోజు నాకేం చెప్పావు? ఎవడ తెలుసా? ఇప్పుడు ఇంకో పంచ్. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతోందో అది మంచిగానే జరుగుతోంది, ఏది జరగబోతోందో అది మంచిగానే జరగబోతోంది. ఇదెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు గీతా బుక్ లో చెప్పాడు. ఓహో సూపర్ పంచ్ చెప్పనా? చేతులు వెనక్కి మాడవలా, కాళ్ళు ముందుకు మాడవలా. ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కలే చెప్పాడు. డైలాగ్ ఓకే, యాక్షన్ యాక్టింగ్ అరే అరే ఏంట్రా అది? ఏంట్రా? హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్. 6 days 7 nights. I know what you did last summer. The spy who loved me. City of God, armor of God. Mega nice girl. 10 commandments. My name is nobody. Who am I? Me, myself and irony. American beauty. Life is beautiful. Rana Lola run. 101 Dalmatians. Enter the dragon. Reign of the dragon. Crouching tiger, hidden dragon. Jurassic Park. Godzilla. Mummy, 1, 2, 3. Titanic on the water world. Never say never again. I says to Lion King, I am the King Kong! యాక్టింగ్ ఎలా ఉంది సార్? షూటింగ్ వెళ్ళిపోదామా? వెళ్ళాల్సింది మొత్తం వెళ్ళిపోయింది కానీ షూటింగ్ మాత్రం వెళ్ళలేవురా. ఎందుకు? ఒరే నీ యాక్టింగ్ కి నా 1, 2, 3 పోయినా పర్వాలేదు కానీ నువ్వు తల మీద నీళ్లు పోసుకుని అడ్డగాడిలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలన్నీ పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా.
ఈ ఒక్కటేనా సార్? రే నిన్ను హలో, ఏంటి బాబు మీ ఇంట్లో టిఫిన్ ఏంటి? పూరియా? లేదు, ఇడ్లీ. మా ఇంట్లో పూరి, అందుకే అడుగుతున్నా. లూజు నేను ఎక్కడ కలుతున్నాను, నువ్వేం అడుగుతున్నావు? పూరి అంట, పూరి ఊరంతా పోస్టర్ వేసి అతికిస్తావా? ఏమైనా ఈ సెంట్ లేకుండా బయటికి వెళ్తే కంపు కొట్టేస్తుందిరా. దీని సువాసనే వేరే. సెంట్ వేసుకున్నావు సరే, అది వేసుకున్నావా? చూస్తావా సాక్స్? రేయ్, నేను అడిగింది అది కాదురా, కవచం వేసుకున్నావా? అదా ఆ. చూస్తావా? దా. రేయ్ వద్దురా వద్దురా రేయ్, నేను నమ్ముతాను. బ్యాట్ ఇప్పొద్దురా. చా, నీకోసం మరీ అంత రిసీవ్ చేయరు రోయ్. ఇదిగో పాకెట్ చూపిస్తున్నా. ఓ రేయ్, బతికిషోరా. ఇదిగో कैसा है ये बंधन अनजाना तूने नहीं जाना मैंने नहीं जाना. పరిస్థితి చూడరా. డూప్లికేట్ పళ్ళోడికేమో టూత్ పేస్ట్, మన ఒరిజినల్ పళ్ళకేమో పళ్ళ పొడి. కంప్యూటర్ కాలం. రే రాజా, ఏంటో చూడు. విర్జిన్ వాయిస్ కాంటెస్ట్ అంటే అంటే నాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం జరిగే పాటల పోటీ. అవునా? మరి నువ్వు ట్రై చేయట్లేదా? అవన్నీ డబ్బులున్న వాళ్ళకేరా, మనకు కాదు. డిపాజిట్ మినిమం 10,000 కట్టాలి. 10,000 కావాలా? అవునరా, నువ్వు మీ మ్యూజిక్ డైరెక్టర్ని అడగొచ్చు కదా. నువ్వు పోటీలో గెలిస్తే ఆయనకి సంతోషమే కదా. అన్ని వేలు ఎలా అడగలరా? ఎందుకు అడగలేవురా? ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నావు కదా. ఏ రోజైనా ఆయన నీకు జీతం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఓ మంచి పని కోసమే కదరా అడుగుతున్నావు, తప్పకుండా ఇస్తాడు, వెళ్ళి అడుగు. రే, నీకు మొహమాటం అయితే చెప్పరా, మేమంతా కలిసి వచ్చి అడుగుతాం. కావాలంటే నేను కూడా వస్తావయ్యా. ఏంటన్నా ముగ్గురం కట్టగట్టుకుని ట్యాంక్ బండ్లో దూకు చేద్దామా, లేక ఎవరి కాడు ఇండివిజువల్ గా దూకు చేద్దామా అని ఆలోచిస్తున్నారా? సంతోషించంగానే ఇటు తిరగండి, తిరగండి. ఏంట్రా, అసలు మీకు ఇంతెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆపు. నాకు ఈ నెల డబ్బు చాలా అవసరం. హౌస్ ట్యాక్స్ కట్టాలి. వెంటనే డబ్బు కట్టేటువంటి ఏర్పాటు చేయండి. తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు. నువ్వేంట్రా కారుకి స్టెఫ్నీ టైర్ లాగా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? లేదు సార్, ఓ 2-3 రోజుల్లో ఊరు వెళ్ళిపోతానండి. తప్పకుండా వెళ్ళిపోవాలి. వీళ్ళతోనే ఏగలేక చచ్చిపోతున్నా. ఆగిపోయింది. చెప్పింది అర్థమైంది కదా. మళ్ళీ ఆగిపోయి చచ్చింది. అసలు ఈ ఫోన్ కనిపెట్టి నరికేయాలరా. ఏదో మిస్డ్ కాల్స్ చేస్తే సరి. ఇంటి ఓనర్ గారు, మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అట తిడతారో? 1 సంవత్సరం 2 కట్టలేదో, నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండుకోట? యావండి ఇంటి ఓనర్ గారు. ఏందండి నువ్వేం 3 నెలలు అద్దె కట్టలేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను. ఇప్పుడే మాట్లాడింది నా తుండుకోట. మరి మాట్లాడిన లుంగి కొట్టేవడం ఉన్నాడుగా చంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండుకోట. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను. అద్దె గనక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకెళ్ళిపో. సరే సార్. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్ ఓ పాలు బయటకు నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల,
మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు ఓహో కదరా. ఆ, ఆ, ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో, అయ్యి బాబోయ్. నేను పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. ఆ, ఆ, నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందా ఇది రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊస్తే నేను ఎట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ సైరన్నా? మరే సుప్రభాతమా ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడలా? దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ తో నా బామ్మది క్లోరోబామ్ పెట్టావు కదరా. ఆడు ఇప్పుడు లేస్తాడు, అది లేస్తాడు లేవడో నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా. అసలు ఏ మనిషి నువ్వు నాకు తుండుకుంటా? మరీ అంత దారుణంగా పోటే కదా సార్, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పని చూసుకో. ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా. ఓకే, సాయంత్రం రమ్మని ఇచ్చేస్తాను. అలాగే అలాగే, ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా, నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా. అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నీస్ బుక్ లో ఎక్కువ న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. ఎందుకురా మా దగ్గర రీలు? వాడు చెప్పిందంతా మేము విన్నాం. నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఇష్టం తిట్టేస్తున్నాడు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తిని. అయ్యో, ఆ ఛాన్స్ నాకు ఎక్కడ ఇస్తావురా? వదలరా, చాలా రాపండి. సరే అయితే నేను గుడికి వెళ్ళొస్తాను. గుడికా? ఏంట్రా విశేషం? ఈరోజు నా పుట్టినరోజు. పుట్టినరోజా? ఎందుకురా ముందే చెప్పలేదు? ఎనీవే, విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ రా. గణేష్, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే రా. నేను వెళ్ళొస్తాను. ఓకేరా. రే, గణేష్ వాళ్ళమ్మ బతుకున్న రోజుల్లో వాడు పుట్టినరోజుకి ఊళ్ళో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి పెద్ద పండుగలా జరిపించేదిరా. ఈరోజు వాడు మనతో ఉన్నాడు. అంత పెద్దగా కాకపోయినా సింపుల్ గా ఏదైనా చెయ్యాలరా. ఎవరి దగ్గర అప్పు చేసైనా పర్వాలేదు. ఈ ఏరియాలో ఎవర్రా మనకి అప్పిస్తారు? ఈ ఏరియాలో ఇవ్వకపోతే ఏంట్రా, పక్కేరేకెళ్ళి అడుగుదాం. రే, మనకి బాగా తెలిసిన వాళ్ళే ఇవ్వనప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎలా ఇస్తారా? వాళ్ళు మనకు తెలిసేంటి, మనం అడగట్లా. ఎలా చేస్తామో ఏం చేస్తామో నాకు తెలియదురా. వాడి బర్త్డే మాత్రం మనం గ్రాండ్ గా చెయ్యాలి. పదండి. సరే, నేను కేసు తీసుకొస్తాను. అలాగే రా. ఒరే రారా, లేట్ ఏంటి? ఉండరా, రోజు సాక్స్ వేసుకోవడం పెద్ద పని అయిపోయింది. అందుకే నేను సాక్సులు కాళ్ళకేసుకోకుండా జేబులో దాచుకున్నాను. అది సాక్స్ కాదురా, కడ్రాయర్. అచ్చి బాబోయ్, కాదు, సాక్సులు ఈ జేబులో దాచాను. అంటే నువ్వు ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నది కరెక్టే. సర్ఫ్కే సోపుకి డబ్బులు ఖర్చు కదా, అందుకే. రే, ఒక్కసారి నీ ఫేస్ చూపిరా. ఎందుకు? ఒక్కసారి. ఆకు మనవకయ్యా. ఎందుకు? మడిస్తే చిరిగిపోతుందయ్యా. అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకరికి వేస్తాం. ఏంటి, ఈ అక్కడికి ఇంకొకటికి వేస్తావా? పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా? ఆకు తీరా. ఏయ్, ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు? అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా? తిన. బాధపడకు, ఈగకు బిల్లు లేదు. కట్టాకులు కోయడానికి ఎన్ని రోజులు కావాలరా? తొందరగా కోయిరా సన్నాసి. ఇది అయిపోయిందండి. నమస్కారం సార్. ఏంటయ్యా ఈ రోజు తొందరగా భోజనానికి వచ్చేసావు? నీ ఫ్రెండ్స్ ఎవరో రాలేదా? లేదు సార్, నేను ఈవేళ భోజనానికి రాలేదు. మరి మీ హోటల్లో ఏమైనా పని దొరుకుతుందేమోనని. నేను చాలా బాగా వంట చేస్తాను సార్. నీలాంటోడికి నేను పని ఇవ్వలేను బాబు. ఎందుకంటే ఇప్పుడు నేను పనిలో పెట్టుకున్నాను అనుకో, నీ వెనకాల నీ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళేమో 200కో 300కో పీకల దాకా మెక్కేస్తారు. నువ్వేమో 10కో 15కో బిల్లు అడ్జస్ట్ చేసేస్తావు. అప్పుడు ఈ వెంకటకృష్ణ మెస్ కాస్త
గోవిందా మెస్ అయిపోతుంది. చచ్చా నేను అలాంటి వాడిని కాదు సార్. నేను మా ఓనర్తో ఇలానే చెప్పాను. ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను, ఆయన సర్వర్ అయ్యాడు. ఓసారి అటు చూడు. నేను మళ్ళీ సర్వర్ కాదలుచుకోలేదు, నువ్వు వెళ్ళు.